సిటీ ఇండియా న్యూస్ తెలుగు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల్లో 2500 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చే సౌభాగ్యం నాకు కలిగింది. గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద సంఖ్యలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వలే. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సంఖ్యలో ఈ చెక్కులు ఇచ్చే ప్రయత్నం చేస్తా. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డల సంక్షేమం కోసం ఆలోచన చేస్తూ ఉంది. ఆడపిల్లల చదువు కోసం ఆలోచనలు చేస్తూ ఉంది. ఆడబిడ్డలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలాగా చేయాలని చెప్పి భావిస్తూ ఉంది. స్కూళ్ళల్లో కాలేజీలలో మంచి వసతులు కల్పించే ఆలోచన చేస్తూ ఉంది. అలాగే మహిళలందరికీ కూడా ఆర్టీసీలో ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించి విద్య విషయంలో, వ్యాపార విషయంలో, కుటుంబ పండుగలు లేదా దివ్యక్షేత్రాలకు పోయే విషయంలో వారికి అండగా నిలుస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ఇందిరమ్మ ఇండ్లను కూడా చాలా గొప్పగా ఇప్పటిదాకా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మన తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. ఈ వచ్చే సంవత్సరం జూన్ 2వ తారీఖు నుంచి మళ్ళీ 2 లక్షల ఇండ్లను మేము ఇవ్వడానికి అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం. సంక్షేమ రాజ్యం మా కాంగ్రెస్ ప్రభుత్వ కాలం. ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలందరికీ కూడా ఒక పండుగలాగా ఉన్న విషయం ఈరోజు వాళ్ళే స్వయంగా చెప్తా ఉన్నారు. సన్నబియ్యం ఇచ్చి ప్రతి ఇంట్లో కడుపు నిండా కమ్మటి భోజనం పిల్లలకు పెట్టే సౌకర్యాన్ని మేము కల్పిస్తూ ఉన్నాం. అలాగే రైతులకు రుణమాఫీ చేసిన ఏకకాలంలో 25 లక్షల రైతు కుటుంబాలు రుణభారం నుంచి విముక్తి అయిపోయినారు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో అప్పుల విషయంలో ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. ఇది ఒక రికార్డ్. కేసీఆర్ పరిపాలనలో వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మేమే ఎన్నో జిల్లాల్లో తిరిగి పర్యటించి వాళ్లకు ఏదో రకంగా ఆర్థిక సాయం చేయాలని చెప్పి డిమాండ్ చేసి మేమందరం కూడా రైతులను ఆదుకునే ప్రయత్నం చేసినాం. కానీ ఇక్కడ రాగానే రైతు రుణమాఫీ చేసి ఏ ఒక్క రైతు కూడా అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకోకుండా వాళ్ళను కాపాడగలిగినాం. అన్ని రకాలుగా ఇది రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం, యువకుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం, పిల్లల చదువుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం, వాళ్ళకు మంచి ఇల్లు కట్టించాలని చెప్పి ఆలోచన చేసే ప్రభుత్వం, మహిళలను మహారాణులుగా నిలపాలని చెప్పి ఆలోచన చేసే ప్రభుత్వం, మా మహిళలను, మా ఆడబిడ్డలను కోటీశ్వర్లను చేయాలని చెప్పి నిరంతరం ఆలోచన చేసే ప్రభుత్వం. కాబట్టే ఆ మహిళల అండ, ఆ మహిళల ఆశీర్వాదం మా మీద, మా ముఖ్యమంత్రి గారి మీద, మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉన్నదన్న విషయం మీ ద్వారా తెలియజేస్తా ఉంది.